నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తూ పరిహారాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఒక చక్కటి విషయ పరిజ్ఞానాన్ని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, వివాహము అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో వివాహం అవ్వక చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి వివాహం అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రత్యేకించి ఏమైనా పూజలు, నియమాలు, ప్రత్యేకమైన వ్రతాలు ఏమైనా ఉంటాయంటారా? ఒకటేనమ్మా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, అసలు వివాహ యోగం ఎప్పుడు ఉంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ యోగం ఏర్పడుతుంది. కొంతమందికి కొంచెం ఎక్కువ సార్లు కూడా వస్తుంది వాళ్ళకుండే ప్లానటరీ పొజిషన్స్ బట్టి. ఫస్ట్ ఆ వివాహ యోగం ఉన్న సమయాన్ని కనుక్కొని ఆ సమయంలో వివాహం చేసుకుంటే గుడ్ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది ఒకటి. రెండోది, వివాహం చేసుకోకూడని సమయాలు కొన్ని ఉంటాయి. అదేంటో కూడా తెలుసుకోవాలి. అంటే సప్తమ స్థానానికి శుక్రుడికి ఏమైనా బ్యాడ్ ప్లానటరీ కాంబినేషన్స్ వచ్చాయా, మహాదశ అంతర్దశలు ఏదైనా వ్యతిరేకించే మహాదశ అంతర్దశలు ప్రత్యంతర దశలు ఏమైనా వస్తున్నాయని చూసుకోవాలి. ఇది మెయిన్ బేసిక్. ఇక రెండవది, వివాహం చేసేటప్పుడు కూడా మ్యాచింగ్స్లో ఇద్దరికి మనసులు, ఆకర్షణ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ అంతవరకు బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషికి ఎర్లీ మ్యారేజ్ ఉందా, మీడియం అంటే ఒక 28, 29 ఏళ్ళ వయసులో ఉందా, లేకపోతే 30, 35 ఏళ్ళ వయసు, 40 ఏళ్ళ వయసులో ఉంటుంది. ఇది లేట్ మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు మనం ఎర్లీగా ట్రై చేస్తాయి అవ్వట్లేదని బాధపడుతుంటాం. అది ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయించాలనుకుంటే నేను 1 గంటకి, 2కి, 3కి 4 సార్లు లెగిసిపోయి అయ్యో సూర్యుడు రాలేదని బాధపడ్డట్టే ఉంటుంది, అజ్ఞానం లాగా. సో ఎర్లీ మ్యారేజ్ ఉంటే ఎర్లీ మ్యారేజ్, లేట్ మ్యారేజ్ ఉంటే ఓకే ఫైన్, నాకు 35 ఏట ఉంది అని సైలెంట్గా ఉండాలి. ఆ టైంలో ట్రై చేసుకోవాలి, అయిపోతుంది. మీకు టెన్షను ఇవన్నీ తప్పుతాయి. అయితే ఎవరికైనా వివాహ సంబంధించినవి కొంతమందికి ఏ రెమెడీ అక్కర్లేకుండా అయిపోతుంది. కానీ కొంతమందికి మాత్రం మనము మంత్రం చేసుకోవాల్సి వస్తుంది. అమ్మవారి దానికే పెద్దగా కంగారు పడక్కర్లేదు. జస్ట్ అమ్మవారి నామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. ఆ పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకున్నట్టుగా అవుతున్న ఆ సంఘటన ఊహించుకుంటూ, ఇమాజినేషన్ చేసుకుంటూ మంత్రం చేసుకుంటే మనకు ఆ యోగాన్ని పార్వతీ పరమేశ్వర్లు మనకు అందిస్తారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వివాహమై తీరుతుంది, వాళ్ళ జన్మజాతకంలో ఉండే దోషాలు పోయి. రెండవది ఏంటంటే, కొంతమంది ఇంకొంచెం ఏమంటే నాకు ఇది సరిపోవట్లేదు ఇంకేమైనా చేసుకోవాలా అంటే, మనకి పాశుపతము అని ఉంటుంది, వివాహ పాశుపతము అని పరమేశ్వరుడి లింగానికి పెట్టి చేస్తారు. ఈశ్వర లింగాన్ని పెట్టి పాశుపత మంత్రంతో, పాశుపత మంత్రం చదువుతూ అభిషేకం చేస్తారు. దట్ ఈస్ ద పాశుపతం. ఇవి కాకుండా కొంతమంది బయట, కొంతమంది కావాలని చెప్పి ఆ పూజలున్నా ఈ పూజలున్నా వేవో స్పెషల్గా చేయాలని ఈ మనుషుల్ని మభ్యపెడుతూ ఉంటారు, డబ్బులు దోచుకుంటారు, మనుషుల్ని పాడు చేస్తుంటారు. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇది ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్ననే నాకు తెలిసినటువంటి ఒక క్లయింట్, అంటే ఒక 6 ఏళ్ల క్రితం ఆ అమ్మాయికి పాపం ఒక అబ్బాయితో వివాహమై ఒక 5 రోజుల్లో ఆ అబ్బాయి నపుంసకుడు అనే విషయం తెలిసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక చెకప్ చేసి నిజమన్నారు. 10 daysలో విడిపోయారు. తెలిసిపోయింది ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి తెలిసిపోయి మ్యూచువల్గా అయిపోయిన తర్వాత పాపం అమ్మాయి ట్రై చేస్తూ ఉంది వివాహం కోసం. సంబంధాలు దొరకవుగా, ఒక్కోసారి దోషం ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉంది. ఏదవుతూ ఒక 1.5 year బ్యాక్ ఏమో నాకు కన్సల్ట్ అయింది. కన్సల్ట్ అయితే నేను చెప్పాను, లేదమ్మా మీకు కొంచెం ఇబ్బంది ఉంది వివాహం విషయంలో, 2 marriage చార్ట్ మీది అంటే. అవును సార్, ఇట్లా ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా అయిందని చెప్పింది ఆవిడ. సో నేను కొన్ని దానాలు సజెస్ట్ చేశాను, ట్రై చేస్తూ ఉంది ప్రజెంట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ క్రమంలో ఒక పూజ, ఒక టెంపుల్కి వెళ్ళి దానం ఇచ్చేటప్పుడు ఇట్లా మీరు పలానా పూజ చేసుకుంటే అదండి అంటే, కాదండి నాకు ఫస్ట్ ఒక వివాహం అయింది కానీ ఇట్లా నపుంసకుడితో అయింది, సమ్ డివోర్స్ అయిపోయిందని చెప్పిన తర్వాత అతను నపుంసక శాపం మీకు తగిలింది కాబట్టి మీకు ఒక బ్రహ్మచారితో వివాహం చేసి మీ ఇద్దరు కూడా అంటే ఒక కలుసుకుంటున్నట్టుగా ఏదైతే ఫస్ట్ నైట్ చేస్తారో అట్లా చేసుకుని అక్కడ ఒక పూజ చేసి అనేటువంటి ఒక డిఫరెంట్ వర్షన్, అంటే మన శాస్త్రాల్లో లేనటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేసి అదేదో నేనే చేస్తాననేటువంటి మభ్యపెట్టేటువంటివి ఉన్నాయి ప్రపంచంలో. అంటే నేను అన్నది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పురోహితుడు అనే కాదు, డాక్టర్ అనే కాదు, పోలీస్ అనే కాదు, లాయర్ అనే కాదు, జ్యోతిష్కుడు అనే కాదు, ఎవరైనా ఈ ప్రపంచంలో ఆఖరికి మెకానిక్ అయినా కానీ మంచి వాళ్ళు ఉన్నారు, చెడవాళ్ళు ఉన్నారు. మనం ఒకరు అలా ఉన్నారు అందరిని అనడానికి వీల్లేదు. ఇప్పుడు మెడికల్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారమ్మా, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి చేసేవాళ్ళు బోల్డ్ మంది నాకు తెలుసు, చాలా మంది ఉన్నారు. అలా అని ఎవరో మోసం చేసే డాక్టర్ని మనం వాళ్ళకి ఎట్లా అంటగడతాం?
అలాగే పురోహితులు ఇలా ఉన్నప్పటికీ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగానే మంచిగా టెంపుల్కి ఒకళ్ళు వస్తే అయ్యో మీకు ఇలా ఉందమ్మా ఆగమ్మా అని చెప్పి వెళ్ళి అర్చన చేసి మీకు ఏం కాదమ్మా మంచి జరుగుతుందని చెప్పే పురోహితులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ ఈ రంగం కాదు, అన్ని రంగాల్లో ఉంటారు. మనం ఏంటంటే మనం తెలివితో ఓహో ఇలాంటివి లేదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. పురోహితుడు అస్సలు చేయకూడదు, ఎందుకంటే పురమునకు హితం కోరేవాడు. అలాంటి వ్యక్తి ఇంకోళ్ళని ఎట్లా నువ్వు రాంగ్ రూట్లోకి తీసుకెళ్తావు అనేటువంటిది ఇక్కడ నేను చెప్పబోయేది. అయితే నన్ను ఏం చేసింది, ఆ క్లయింట్ నాకు ఫోన్ చేసింది. అన్న జస్ట్ సరే ఇట్లా గురుగారు ఇట్లా ఇట్లా అంటున్నారు, ఇలాంటి పూజలు ఏమైనా ఉన్నాయా అంటే అట్లాంటివి ఏమీ ఉండవమ్మా, అది పూర్తిగా రాంగ్. మనం ఇది యూట్యూబ్ లో చెప్పాలి, చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాయి, ఇట్లాంటివి మాట్లాడతారు. నేను చెప్పాను ఆల్రెడీ. అసలు ఇలాంటివి నిజంగా లైవ్ లో మనం అవునమ్మా, ఎందుకంటే వేరే వాళ్ళు మోసపోకుండా ఉండడానికి ఇది మనం చెప్పవలసిన పరిస్థితి. ఇది కాల్ చేస్తున్నాం. హలో హలో అమ్మా, అదే మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, మీరు నాకు చెప్పారు కదా, అది నేను ఇక్కడ స్టూడియోకి వచ్చానమ్మా. ఎందుకంటే ఇది 10 మందికి అవేర్నెస్ ఇవ్వాలన్న ఉద్దేశం. ఒక్కసారి నేను మీకు యాంకర్ గారికి ఇస్తున్నాను, మీకు అసలు ఎట్లాగా అయింది ఏంటనేది చెప్పండి. దీనివల్ల మీ వల్ల ఓ 10 మందికి మంచి జరగాలని ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇంకోళ్ళు ఎవరు అట్లా మోసపోకుండా ఇబ్బంది పడకుండా, అక్కడ ధనము పోతుంది, మనిషి యొక్క వాల్యూస్ పోయినట్టే కదా అట్లా చేస్తే. సో మీకు ఒకసారి యాంకర్ గారికి ఇస్తున్నాను, క్లియర్ గా చెప్పండి. ఇది వీడియో తీస్తున్నారు, దీన్ని మీ పేరు అదైతే ఏం రాదమ్మా ఇక్కడ. ఓకే రైట్. హలో నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. హలో మేడం, నమస్తే అండి. అదే గురువు గారు చెప్పారు, అసలు ఏంటమ్మా విషయం? ఓకే అండి, నేను మామూలుగా మాకు ఆఫీస్ దగ్గర ఒక శివాలయం ఉందండి. శివాలయానికి వెళ్తూ ఉంటాను అనమాట ఓకే రెగ్యులర్ గా. మా ఇంటి దగ్గర కన్నా కూడా ఆఫీస్ దగ్గర శివాలయం అయితే ఆఫీస్ వెళ్లే దారిలో కదా అని కొంచెం దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. ఓకే అయితే అమ్మా చెప్పండి. ఆ శివాలయంలో పెద్ద పూజారి ఉన్నారు, పూజారికి ఒక కొడుకు కూడా ఉన్నారు. సో 2 పూజారులు అనమాట. పెద్ద ఆయన ఎక్కువ శాతం ఉంటారు, ఇక ఆయన కొంచెం ఏమన్నా ఒంట్లో బాగున్నప్పుడు చిన్న పూజారి గారు ఉంటారు. సో ఏదన్నా కన్సల్ట్ చేస్తాం. అయితే నాకు యాక్చువల్ గా సెకండ్ మ్యారేజ్ కోసం మేము వెతుకుతున్నాము సంబంధాలు. వెతుకుతూ ఉంటే ఇట్లా పలానా సంబంధాలు వస్తే ఆ జాతకుడు నాకు సరిపోతాడా లేదా అని చెప్పి జాతక పొంతన చెప్పించుకుంటాం. అలాగే ఈ చిన్న పూజారిని అడుగుతా ఉంటాం ఎప్పుడైనా. అడుగుతా ఉంటే 1 సంవత్సరం క్రితం అడిగినప్పుడు సంబంధాలు ఏదో చెప్తారు. అయితే ఈ 1 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళా, ఇంకా మీకు సంబంధం కుదరలేదా అని అడిగారు. లేదు అన్నాను. అయితే సంవత్సరం క్రితం ఏమైందంటే ఇట్లాగా ఫస్ట్ భర్త నపుంసకుడుగా వచ్చి అది డైవర్స్ అయిపోయింది కదా మీది, అంటే మీరు మామూలుగా అయితే అఘోర పాశుపత హోమం చేసుకోవచ్చు అని ఫస్ట్ అది చెప్పి, తర్వాత కొన్నాళ్ళకి లేదు నపుంసక దోష నివారణ పూజ అని ఏదో ఉంటుంది, అది కూడా చేయించుకోవాలంటే అదేంటి అంటే మీరు ఎవరైతే ఇట్లా భర్త నుంచి విడిపోయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో, ఆ నపుంసకుడైన భర్త నుంచి విడిపోయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేము ఇప్పుడు బ్రాహ్మణ్స్ కదా, బ్రాహ్మణులలో బ్రహ్మచారిగా ఉన్న ఒక బ్రహ్మచారి వ్యక్తి మిమ్మల్ని వచ్చి కలుస్తారండి ఒక రూమ్ లో. ఆ ఒక్క రూమ్ అనేది మీ ఇంట్లో ఒక రూమ్ అయినా మీరు ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే బయట ఎక్కడన్నా ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేసి ఇప్పుడు శోభనం రోజు ఏమైతే అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాము, మిల్క్ గ్లాసు అట్లా అట్లా ఎక్సెట్రా, అట్లా మీరు చీర కట్టుకొని రెడీ అయ్యి ఉంటే మేము వచ్చి మిమ్మల్ని ఆ విధంగా కలిసిన తర్వాత మీ చుట్టూతా కొబ్బరికాయలు తిప్పేసి నిమ్మకాయ తిప్పేసేస్తాం. తిప్పేసిన తర్వాత మీకు ఆ దోషం పోద్ది. అండ్ లేడీ ఎవరైతే ఇక్కడ ఉందో లేడీకి ప్రైవేట్ పార్ట్ ఉంటుంది అండి, ఆ ప్రైవేట్ పార్ట్ కి అగరబత్తితో వెలిగించిన దాంతో ఒక ఇలా అంటించేస్తాము. అలాగే ఎవరైతే మిమ్మల్ని జెంట్స్ కలిసామో ఆ జెంట్ మేమే అనుకోండి, మా ప్రైవేట్ పార్ట్ కూడా మేము అలా అంటించుకుంటాం. అలాగే అంటిస్తాం వల్ల ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్ కి ఇప్పటి వరకు నపుంసక దోషం ఉంది. ఇప్పుడు మేము ఇలా అగరబత్తి వెలిగించేసి మీ చుట్టూ నీకు అంటించేసి వలన మీ ప్రైవేట్ పార్ట్ కున్న దోషం పోయిద్ది. అలాగే మీకు నపుంసకుడు వ్యక్తి నుంచి వచ్చిన దోషం పోద్ది. అలాగే కొబ్బరికాయ నిమ్మకాయ మీ చుట్టూతా తిప్పేస్తే కూడా పోతుంది అని చెప్పారు. పోయిన సంవత్సరమే చెప్తే 2023లో నేను అప్పుడు కొంచెం ఆగిపోయాను. అయిపోయి సంవత్సరం తర్వాత అతను మళ్ళీ అడిగాడు అనమాట ఇట్లాగా
ఇంకా కుదరలేదండి సంబంధం అంటే చూస్తున్నామండి, మంచి కోసం, మంచి అబ్బాయి కోసం చూస్తున్నాం అంటే అన్నాడు. చూసారా నేను అప్పుడు దోషం పరిహారం పోయిన సంవత్సరం చెప్పినప్పుడు మీరు చేసుకోలేదు, చూసారా సంవత్సరం అయినా కూడా మీకు ఇంకా కుదరట్లేదు. దట్ మీన్స్ మీరు ఆ దోష పరిహారం చేయించకపోతే మీకు ఇంకా ఇంతేనండి, ఇంతే సంగతులు, మీ జీవితం ఇంత కష్టం అయిపోద్ది, మీకు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. అదే దోషపరం చేయించుకుంటే మీ మూవ్మెంట్ ఫాస్ట్ అయిపోద్ది, మీకు సంబంధాలు త్వరగా కుదిరిపోయి మంచి సెటిల్ అయిపోద్ది, మీ మంచి కోసమే చెప్తున్నామండి. వాస్తవంగా మిమ్మల్ని ఈ విధంగా కలవటం వలన మీ శరీరం నుంచి వచ్చే దోషం నాకు అంటుకుంటది, అయినా కూడా నేను రిస్క్ చేసి మరి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఏదో మన మంచి కోసం చేసినట్టు మాట్లాడాడు. మొన్న 3 రోజుల క్రితం మాట్లాడేసరికి నాకు ఏంటి సంవత్సరం తర్వాత కూడా ఇలాగే టాపిక్ మాట్లాడి నిజమేనేమో అన్న ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి నానాజీ పట్నాయక్ గారు గురువు గారికి ఫోన్ చేసి, సార్ ఇలాగ నిజంగా పూజ ఉండిద్దా సార్ ఇలాంటిది ఏమన్నా అని అడిగితే, అలాంటిది ఏం ఉండదమ్మా అని చెప్పి గురువు గారు అన్నారు. అనేసరికి ఇంకా అప్పుడు నేను కొంచెం సైలెంట్ అయ్యాను, ఇది ఇన్ఫార్మ్ చేశాను. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కుదరకపోవడానికి కారణం ఏంటంటే ఆ నపుంసకుడు మీ మీద పడి ఏడిచాడు, అతను బాధపడ్డాడు. అప్పుడు ఫస్ట్ నైట్ జరిగినప్పుడు అతన్ని ఏం పర్ఫామ్ చేయలేకపోవడం వలన అతని కళ్ళల్లో కన్నీళ్లు మీరు తెప్పించారు కదా, అతన్ని మీరు రిజెక్ట్ చేసేసారు కదా, ఇంకా ఇట్లా పనికిరాడు అని చెప్పి రిజెక్ట్ చేశారు కాబట్టి అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చి బాధపడ్డాడు, అతని ఏడుపై మీకు తగిలింది. సో అందుకే మీకు 5 సంవత్సరాలు అది మీకు సంబంధం లేని విషయం కదమ్మా, అసలు అది మీకు అసలు సంబంధం లేని విషయం, అదేదో తెలియక పెళ్లి జరిగింది, అది మీ తప్పు కాదు కదా. అసలు అలా అయ్యుండి చేసుకోవడం వాళ్ళ తప్పు, అది ఎవరైనా కానీ అంట మేడం శాపాలు ఎవరు పెడితే అది తగలదు కదా. నేను అడిగితే మనం మామూలు మగోడు గాని ఆడవాళ్ళు గాని పెడితే శాపాలు తగలవమ్మా, అదే నపుంసకుడు పెట్టాడమ్మా అనుకో అమ్మా, వాడి శాపానికి చాలా పవర్ఫుల్ ఉంటది వాళ్ళ వర్డ్స్ కి, మాటలకి. సో అందుకే మీకు ఇలాగా 2018 లో జరిగిన తర్వాత ఇప్పుడు 6 years గ్యాప్ వచ్చేసింది, ఇంకోటి జరగట్లేదు. వాడి వర్డ్ బాగా పవర్ఫుల్ అయిపోయి మీకు దోషం తీవ్రం అయిపోయిందండి, మీ పరిస్థితి ఇక మీ పని అయిపోయింది అన్నట్టు చెప్పేశాడండి. అస్సలు భయపడిపోయాను. అసలు ఏమంటారు, ఇది ఇంతకన్నా ఫ్రాడ్ ఇంకొకటి ఉండదేమో జీవితంలో. అసలు మీరేమీ దీని గురించి ఇది చేయాల్సిన అవసరం లేదమ్మా. కానీ నిజంగా మీరు ధైర్యం చేసుకుని చెప్పారు చూడండి, గుండె ధైర్యంతో. అంటే ఎంతో మందిని మీరు నిలబెట్టాలి అంటే బయట ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో ఈ విధంగా, అంటే మీరు ధైర్యం చేసి గురువు గారికి చెప్పుకున్నారు కాబట్టి మీ సమస్య అర్థమైంది. చెప్పుకోకుండా ఎంతమంది సఫర్ అవుతున్నారోగా. అదే మేడం నాకు అదే అనిపిస్తుంది. మళ్ళా అన్నాడు, ఇంత ముందు ఒక 4 ఆడోళ్ళకి ఈ విధంగా చేసామమ్మా, చేయగానే వాళ్ళకి పెళ్లి కుదిరిపోయింది చెప్పన్నారు. నేనేమో అవునా అలా చేస్తే గానీ పెళ్లి కుదరదేమో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి ఎందుకో ఆగాను. అంటే ఇంతకు ముందు ఉన్న వీళ్ళు బ్రాహ్మిన్స్ కదా పూజారి, వాళ్ళ క్యాస్ట్ లో ఆడవాళ్ళకిను లేకపోతే వేరే క్యాస్ట్ లో ఆడవాళ్ళు తెలిసిన వాళ్ళకి కూడా ఇట్లాగే నపుంసకుడు భర్త వస్తాడంట. వచ్చి వాళ్ళ జీవితం కూడా కొలాప్స్ అయిపోయింది. అంటే ఫస్ట్ డైవర్స్ తీసుకోవడం జరిగింది. సో ఆడ మనిషికి కూడా నపుంసక దోషం అంటింది అని చెప్పి ఆ దోషాన్ని నివారణ చేయడానికి మా వాళ్ళలోనే బ్రహ్మచారిగా ఉన్న వ్యక్తి వెళ్ళి ఆమెను కలిసి మంగళ స్నానం ఆ తర్వాత నిమ్మకాయలు కొబ్బరికాయలు తిప్పేసినాక పసుపు నీళ్లతో ఆమెకి మంగళ స్నానం చేయించిన తర్వాత దోష పరిహారం అయిపోయింది. ఆమెను వెళ్ళి పలానా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం వెలిగించుకోండి అమ్మా అని చెప్పి అలా కొన్నాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అలా వెలిగిస్తా ఉంటారు రోజు. ఆ తర్వాత ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసుకుంటే పూజలు దీపం వెలిగించుకుంటూ ఉంటే మీకు మంచి జరిగిద్ది అన్నాము. వాళ్ళు అలాగే 4-5 అలాగే జరిగిందండి మంచి. మీరు పాపం పద్దాక మా గుడికి వస్తుంటే నాకే జాలేసి ఈ రెమెడీ చెప్తున్నా మీకు అని అన్నాడు ఆయన. అని నేను అన్నాను, అతనికి 24 years అండి, నేనేమో 35. నాకన్నా 11 ఏళ్ళు చిన్నోడు ఆ పూజారి. అయినా కూడా నమస్తే అండి అనే మాట్లాడుతాం. అతనేమో మిమ్మల్ని నేను ఒక అక్కలాగా భావిస్తున్నాను అంటాడు. ఎప్పుడు సంవత్సరం క్రితం నుంచి స్టార్టింగ్ నుంచి. నేను ఈ రెమెడీ గురించి చెప్పినప్పుడు నేను అన్న కూడా అండి మిమ్మల్ని నేను తమ్ముళ్ళగా అనుకుంటా, మీతో ఆ విధంగా నేను ఎలా కలవగలను అంటే అమ్మ అలా కాదమ్మా, ఇది మీరు ఏదో ఓవర్ గా థింక్ చేస్తున్నారు. నేనేమి రియల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినట్టు ఆ విధంగా మిమ్మల్ని సెక్షువల్ గా ఏం కలిసేను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక హోటల్ గానీ ఏదన్నా ఒక రూమే అనుకోండి, అట్లా వెళ్ళిన తర్వాత జస్ట్
అది పెట్టి ఇలా తీసేస్తాం అంటే మీరే అంటారు అప్పుడు ఇంతేనా ప్రాసెస్, ఈ ప్రక్రియ ఇంతేనా గురువు గారు అని చెప్పి అంటామంట. మీరే ఆశ్చర్యపోతారు, ఏం జరగదు, మిమ్మల్ని లైంగికంగా మీ మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇలా పెట్టి ఇట్లా తీసేయడం వలన ఆ తర్వాత మీ ప్రైవేట్ పార్టీకి అగరబత్తితో వెలిగించేసి అంటించేస్తే చిన్నగా అట్లా చేసేస్తే మనకు అయిపోద్దండి. మీ మంచి కోసమేనమ్మా నేను రిస్క్ చేస్తున్నా. మిమ్మల్ని కలిసిన తర్వాత మళ్ళీ మీ దోషం నాకు తగిలిద్ది, నేను వెళ్ళి ఇంటికి వెళ్ళాక పూజలు చేసుకోవాలి. అయినా ఇంత రిస్క్ చేస్తున్నానంటే మిమ్మల్ని నేను ఒక అక్కలాగా భావించే చేస్తున్నానమ్మా. వింటుంటే కూడా వినబుద్ధి కావట్లేదమ్మా, నిజంగా వింటుంటే కూడా చాలా అసలు ఏంటి ఇంత దారుణంగా ఉంటారా అనిపిస్తుంది. లేదమ్మా లేదు, మీరేం బాధపడకండి. ఓకే, గురువు గారు చెప్పినట్టుగా మీరు గురువు గారు ఏవైతే చెప్పారో ఆ పరిహారాలు మాత్రం చేయండి. సో నిజంగా అంటే మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఇంత విషయాన్ని షేర్ చేసుకున్నారంటే వేరే వాళ్ళకి ఏం కాకూడదనే కదమ్మా నిజంగా. సో ఖచ్చితంగా మీరైతే ఎలా అనుకున్నారో అలాంటి అబ్బాయితోనే మీ వివాహం అవుతుంది. ఓకే, ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం అందరికీ కూడా తెలియచేద్దామమ్మా. అమ్మ ఒక్కసారి గురువు గారికి ఇస్తున్నాం. ఓకే మేడం, థాంక్యూ మేడం. ఇంకోటి కోయ గురుజీలు కూడా కోయ గురువుగా కోయ ఆఫీసులు పెట్టుకుంటారు కదా సార్. అవునండి, కోయ దొరలు వాళ్ళు కూడా ఇట్లాంటి రెమెడీస్ చెప్తున్నారు బయట. వాళ్ళ మీద కూడా ఒక కన్ను అయ్యారు సార్. అవునండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మోసపోతున్నారు. అవునండి, అవును. టీవీలో అడ్వర్టైజ్మెంట్ పెట్టడం, సిటీ కేబుల్ లో సంబంధకారక జ్యోతిష్యాలయం అంటాం. అవునండి, అవును. అడిగి వెళ్తే 10,000 అట్లా కట్టించుకోవడాలు చేయించుకొని వాళ్ళకి కూడా ఇటువంటి సలహా ఇలాంటివే ఇస్తున్నారు. అవును, చోట రమ్మని చెప్పి అలా కలుద్దాం అంటాం. అవన్నీ వాళ్ళు చేస్తున్నారు, అవి కూడా జరుగుతున్నాయి. అయితే ఇది మరి ఘోరం ఏంటంటే శివాలయంలో పూజ కూడా ఇట్లా మాట్లాడేసరికి నాకు మైండ్ తిరిగిపోయింది. అవును, కరెక్టే మీరు అన్నది. సరే, ఇప్పుడు కోయోళ్ళు అంటే అందరూ నమ్మరు జనరల్ గా. అవునవును, నమ్ముతారు కదా. ఇప్పుడు నిజమే అనుకునే ఛాన్స్ ఉంది కదా. ఏమో నిజమేనేమో, శివాలయంలో పూజారి కదా, నిజమేనేమో, మన మంచిగా చెప్తున్నాడేమో అని మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మంచి అవేర్నెస్తో నిజంగా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసినందుకు, అంటే ఇదేంటంటే యాక్చువల్గా నా ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్ కి తెలిస్తే ఇలాంటి మోసాల బారిన పడరు. అసలు వింటుంటే నాకు ఒళ్ళంతా ఎలా ఉందంటే అసలు చెప్పక్కర్లేదు గురువు గారు, వినలేకపోతున్నాం బాబోయ్. సో చాలా థ్యాంక్స్ అమ్మ, మీరు స్టూడియోలో ఇది చెప్పినందుకు, షేర్ చేసుకున్నందుకు. మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు త్వరలోనే వివాహం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మంత్రం చేసుకోండి, అమ్మవారి లలితాసహస్రనామ మంత్రం చేసుకోండి. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో అమీర్పేట ఉంది కదా సార్, అమీర్పేట ఎదురుగా శ్రీనగర్ కాలనీ సందు ఉంటది. ఆ సందులో కూడా ఒక పూజారి ఉంటారు. ఆయన కూడా కొంచెం పూజారి అంటే ఆయన క్యాస్ట్ ఏంటో మరి నాకు తెలియదు, బ్రాహ్మణ్స్ కాదనుకుంటా. ఆయన కూడా ఏంటంటే శాస్త్రినో ఏదో పేరు అంటే, ఆయన కూడా ఇట్లా లేడీస్ ని సెక్షువల్ ఫేవర్స్ అడగడం ఇలాంటివి చేస్తారు అని నాకు వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అదేంటంటే ఒక డే వచ్చి కలిస్తే మీ ఫేస్ లో గ్లో వచ్చేస్తుంది. గ్లో వచ్చేస్తే మీ బాయ్ ఫ్రెండ్ ని మీరు మళ్ళీ తిరిగి రప్పించుకోవచ్చు. మీ బాయ్ ఫ్రెండ్ ని మీరు కోల్పోయారు కదా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవ్ ప్రాబ్లమ్, లవ్ సమస్యలకి పరిష్కారం అంటే శ్రీనగర్ కాలనీలో కొంచెం లోపలికి వెళ్తే రైట్ సైడ్ లో ఏటీఎం ఉంటుంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. అయితే బాయ్ ఫ్రెండ్ కి మీరు లాస్ గొడవలు అయినాయి, మీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ మీకు తిరిగి దక్కాలి అంటే ఒకసారి మీరు ఇలా కలవండి, మేము ఒక పొడి కూడా ఇస్తాము. ఆ పొడి నోట్లో నీళ్ళలో కలుపుకొని పొద్దున్నే తాగితే మీకు ఫేస్ లో గ్లో వస్తుంది. మమ్మల్ని కూడా ఈ రకంగా సెక్షువల్ గా కలిస్తే కూడా ఫేస్ లో గ్లో వచ్చేసి మీ బాయ్ ఫ్రెండ్ మీకు తిరిగి వచ్చేస్తాడు అని చెప్పి అలాగా అలా అటెంప్ట్ చేయడం ఆ శ్రీనగర్ కాలనీలో పూజారి సార్. బాబాయ్ అసలు వినలేకపోతున్నాం గురువు గారు. అంటే ఈ రోజుల్లో పూజారి అంటే సెక్షువల్ సేవస్ అడిగే వాళ్ళే అన్నట్లుగా తయారయ్యారు. అవునమ్మా, అవును తయారయ్యారు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అన్నట్టుగా ఉంది భయం. పూజారులనే కాదమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉండేటువంటి పెద్ద వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకు జాబ్ రావాలి, లేకపోతే రకరకాలు, ఒకటి రెండు అని కాదు, రకరకాల మార్గాల్లో ఇట్లా జరుగుతుంది. కాకపోతే పూజారులు పురోహితులు చేయడం ఇంకా దారుణం, ఎందుకంటే వాళ్ళు పురానికి హితం చేసేవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇట్లా చేస్తే ఇలాంటి ప్రకృతి వైపర్యాలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇష్టంగా ఉండి ఎవరినో లవ్ చేయడము, ఇష్టపడడం, ఇద్దరు ఇష్టపడడం, వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా చేసుకోవడం ఇస్ డిఫరెంట్ కేస్. కానీ
ఇప్పుడు మీరు ఉదాహరణ మీరే ఉన్నారమ్మా, అదే పురోహితుడు మీకు ప్రపోజ్ చేసాడు, లేదా మీకు ఇష్టమైంది, మీరిద్దరు వివాహం చేసుకుని, దట్ ఈస్ డిఫరెంట్ కేసు, లవ్ చేసుకోవడం అదేదో. కానీ ఇక్కడ పరిహారం అనే పేరుతో మీకు దోషం పోతుంది అనేటువంటి పేరుతో, ఏదో పూజ చేస్తాం అనే పేరుతో మిమ్మల్ని మభ్యపెట్టి మీ యొక్క బలహీనతని క్యాష్ చేసుకోవడమే కదా. అది క్యాష్ చేసుకోవడం అన్ని విధాల, క్యాష్ ఒకటే కాదు, మానం ప్రాణం అన్ని దోచుకోవడమే కదా, దోచుకోవడమే. ఇలాంటి అన్ని రంగాల్లోనే ఉన్నాయి ఇవాళ రేపు, ఒక రంగం అని కాదు, మెడికల్ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో. అలాగే అన్ని రంగాల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. పూజారులు కూడా నేను చాలా మంచి మంచి పూజారులను కూడా చూశాను, చేతులెత్తి దండం పెట్టి అంత నిష్టగా త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు, చక్కగా పూజ అంటే ఎగ్జాక్ట్లీగా పూజ చేసేవాళ్ళు, ఎక్కడ తగ్గకుండా చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రంగాల్లోనే మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లోనే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం అవేర్నెస్ గా ఉండాలి. ఒక పూజారి అలా చేశారు కదా అని అందరినీ మనం ద్వేషించకూడదు, అందరినీ దూషించకూడదు. ఒక డాక్టర్ ఏదో అలా చేశాడు కదా అందరు డాక్టర్ని మనం అనకూడదు. ఒక పోలీస్ వ్యక్తి ఎవరు అలా చేశారు, అందరు పోలీసు వాళ్ళు అనలేం కదా. పోలీసులు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, లాయర్లు మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అవేర్నెస్ అంటే ఇలాంటివి ఏమీ లేవు, దయచేసి ఇలాంటివి ఉన్నాయి అనుకోని వెళ్ళకండి, అటువంటి పూజల జోలికి వెళ్ళకండి. చక్కగా పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి, అమ్మవారి నామం చేసుకోండి, ఇంట్లో చక్కగా ఏదైనా హోమం చేసుకోండి. కానీ ఇట్లాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అర్థం చేసుకోండి. మీరు చాలా సహకరించారు మాకు స్టూడియోకి, మీకు నిజంగా ఎంతో మందికి మీరు నిజంగా ఒక సపోర్ట్, ఒక అవేర్నెస్ ఇచ్చారమ్మా. నిజంగా అవేర్నెస్ ఇచ్చారు మీకు. ఇంకా మీరేంటంటే అవేర్నెస్, మీరు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి ఇంకా జోలికి వెళ్ళలేదు, ఆలోచించి నాకు షేర్ చేసుకుని చెప్పుకున్నారు. అది ఆమె అదృష్టం కదా, అదృష్టం. ఓకేనమ్మా, ఉంటానమ్మా నేను. రైట్. అసలు అంటే ఇంతలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా అనేది నిజంగా అర్థం కావట్లేదు గురువు గారు. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నిజంగా ఉంటారా ఇలా కూడా? ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు కూడా మనం సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అనేటువంటి అవేర్నెస్ ఇవ్వాలి. అవును, ఇవ్వకపోతే ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మీ భర్తతో ఇబ్బంది ఉందా, ఇందాక ఆవిడ ఇంకో విషయం చెప్పింది, మీ బాయ్ ఫ్రెండ్ తో ఇబ్బంది ఉందా, అమ్మాయికి పాపం ఆశ ఉంటుంది, అయ్యో నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, అతను ఇష్టపడుతున్నాను కదా, గొడవలు అయిపోయాయి కదా, ఈయనేదో పిలిచాడు కదా, చేస్తే పోతుందేమో, గ్లో పెరుగుతుందేమో, ఇవన్నీ పిచ్చి మాటలు. కానీ చెప్పుకుంటే మళ్ళీ అదే విషయం చెప్పి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఉన్నారు. అందుకని ఏంటంటే అవన్నీ నమ్మకండి. చక్కగా అమ్మవారి ఆరాధన ఇంట్లో కూర్చొని మీకు మీరుగా ఒక నామస్మరణ చేసుకోవచ్చు. లేదు చక్కగా ఇంట్లో ఏ సత్యనారాయణ సమృతం ఏ హోమం అని ఇంట్లో పెద్దల సమక్షంలో చేసుకుంటారు. కానీ ఇట్లా సీక్రెట్ గా ఏదో చేస్తాను మీకేదో అదృష్టం కలిసి వస్తుంది, ఇదేముంది. ఇంకొంతమంది అయితే మీకు నమ్మరు, మీకు పూజ చేస్తాం దానివల్ల కోట్లు పైనుంచి పడుతూనే ఉంటాయి, మీరు బస్తాలు పట్టుకోండి అన్న కేసెస్ సినిమాల్లో మనం రియల్ గా కూడా. అయ్యో పైనుంచి ఇలా వర్షం కురుస్తూనే ఉంటుంది, మీరు ఇంకా బస్తాలు పట్టుకుని నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతూ ఉంటారంటారు? అదే నమ్మే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మ అనవసరమైన అత్యాశ, కష్టం ఉంటుంది, ఒక్కోసారి అత్యాశ ఉంటుంది, ఒక్కోసారి కష్టం ఉంటుంది. ఆ వ్యక్తి ఏదో అప్పులు ఉంటాయి, అరే ఇదేదో వస్తుందేమో అని ఇట్లాంటి వాటి జోలికి వెళ్తారు. దయచేసి అట్లాంటివి ఏమీ లేవు, అలాంటివి ఏమీ నమ్మకండి. ఇంట్లో చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీరు కష్టపడండి, అమ్మవారు మీకు సహకరిస్తుంది. చూసాం కదండి, నిజంగా ఇలాంటి పరిస్థితి అంటే నాకు తెలిసి ఎంతో మంది అమ్మలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనుకుంటా. ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు బాధపడుతూ కృంగిపోతున్న తల్లులు ఎంతో మంది ఉండుండొచ్చు. సో దయచేసి బాధపడకండి, సరైన వ్యక్తులతో షేర్ చేసుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకా ఇబ్బందులు గురవుతాము. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవాలన్న గురువు గారు ఉన్నారు, మేమున్నాము. సో ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే, అంతే తప్ప ఇలాంటి విషయాల జోలికి వెళ్ళి మూఢ నమ్మకాల్ని నమ్మి ఏదేదో అని మాత్రం దయచేసి దిగకండి. జాగ్రత్తగా ఉండండి అమ్మా, సరేనా? ఓకే, మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.